సో ముఖ్యమంత్రి గారేమో కనిపించట్లేరు. సో దీనిపై కొంత విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. సో మీరేమంటారు మరి దీనిపై? అనేది కొత్తగా కాంగ్రెస్ కు కొత్తగా ఇట్లా కాంగ్రెస్ కు ఓకే 1981లో టి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎంత అవమానించిండు ఎయిర్పోర్ట్ లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా సలదించుకున్నది. అప్పుడే గౌరవనీయ ఎన్టీ రామారావు గారు సినిమా స్టార్ అయ్యుండి కూడా ప్రాంతీయ పార్టీ పెడితే అవమానాన్ని తట్టుకోవాలి, తెలుగువాడు ఏదన్నా తట్టుకుంటాడు, ఆకలినన్నా తట్టుకుంటాడు, ప్రపంచంలో ఏమైనా తట్టుకుని ఆత్మాభిమానం చంపుకోడు, అవమానం తట్టుకోడు. తెలుగు వాడు తెలంగాణ వాడు కావచ్చు, వాడు ఆంధ్ర వాడు కావచ్చు, తెలుగు వాడుకున్న ఆత్మ గౌరవం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు కూడా గుణపాఠం చెప్తాం. అప్పుడు టి అంజయ్య మీద రాజీవ్ గాంధీ చేశారు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ మీరు ఎందుకు రివ్యూ పెడతారండి? మీ గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ ఇళ్లలో పెట్టుకోండి. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఇన్ఛార్జ్ చేస్తాం. అలా అదే చెప్తున్నాను కదా, కొత్త కాదు. కాంగ్రెస్ కు తెలుగు వాళ్ళని అవమానించడం కొత్త కాదు. దీనికి సమాధానం ఎప్పుడైతే 1982, 83లో గౌరవనీయ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు సమాధానం చెప్పారో, తెలుగు వాడి సత్త ఏందో చూపించాడో, ఇప్పుడు తెలంగాణ వాడి సత్త కూడా చూపిస్తాం.